ఇంట్లోనే గోబీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేస్తాం. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో నేనైతే ఒక గడ్డెకోస్ తీసుకున్నాననమాట. నేను వాష్ చేయడం మర్చిపోయినాను. సో మీరు మంచిగా దాన్నైతే మంచిగా వాష్ చేసి కట్ చేసుకోండి. నేనైతే దాన్ని ఒక 2 పీస్‌గా కట్ చేసుకున్నాననమాట. సో చాలామంది కట్ చేసి వేసుకుంటారు. బట్ నేనైతే వాటిని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకున్నాననమాట. అండ్ ఇంత చిన్నగా వేసుకుంటే కూడా బాగుండదనమాట. కొంచెం పెద్ద సైజులోనే తురిమేసి అయితే వేసుకోండి. ఎందుకంటే తురిమి వేసుకోవడం వల్ల తినడానికి చాలా బాగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటదనమాట. సో అంతా నేను తురిమింది ఇలా అయితే వచ్చిందనమాట. సో ఇది అయిన తర్వాత నేనైతే వాష్ చేయలేదు కాబట్టి నేను వాష్ అయితే చేశాను. సో మీరు ఇలా మాత్రం ఎప్పుడూ చేయకండి. మీరు ఫస్టే వాష్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అందులోనే నీరు ఉంటుంది. బట్ ఇలా చేయడం వల్ల ఇంకా కొంచెం నీరైతే ఎక్కువగానే దానికి ఉంటదనమాట. సో ఇది మంచిగా వాటర్ అన్నీ పిండేసి నేనైతే కారం పొడి, గరం మసాలా, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. అండ్ కొంచెం సాల్ట్, ఈ మూడిటిని మీరు వేసుకొని, అంటే మీకు టేస్ట్‌కి తగినంత వేసుకోవాలనమాట. మీరు ఎంతైతే మీకు కారం కావాలి అలా చూసుకొని వేసుకొని మంచిగా అయితే మిక్స్ అయితే చేయండి. అంటే మంచిగా ఆ ఉప్పు, కారం అనేది వాటికి పట్టాలనమాట. సో అలా వచ్చే వరకు బాగా అయితే కలిపేసి పెట్టుకోవాలనమాట. సో ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి 5 నిమిషాల తర్వాత కార్న్ ఫ్లోర్, తర్వాత మైదా అనమాట. 2 క్వాంటిటీ కూడా ఒకేలాగా వేసుకోండి. అంటే ఇది ఒక కప్ వేస్తే అది కూడా ఒక కప్ అనేది వేసుకోండి. రెండిటిని మంచిగా ఒకే ఈక్వల్‌లో తీసుకొని వాటిని కూడా మంచిగా మిక్స్ చేయండి. అండ్ వాటర్ క్వాంటిటీ అనేది అస్సలు ఉండకూడదనమాట. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి. సో నేను ఇప్పుడైతే గట్టిగానే వచ్చింది. నేనేం చేశానంటే ప్లేట్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. సో మీరు ఈ తప్పైతే చేయకండి. ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకండి. సో ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత చూడండి వాటర్ అయితే వచ్చిందనమాట. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేడయ్యే వరకు వదలండి. సో అంత లోపల మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని అయితే పెట్టుకుందాం అనమాట. మీరైతే ఉండలు ఒక ప్లేట్‌లో అయినా తీసుకోండి, లేదా అక్కడైనా పెట్టుకోండి. సో నేను ఆఫ్టర్ ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని అయితే మంచిగా అయితే వేయాలన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ వేడైందా లేదా అనేది చూసుకోండి. సో ఇప్పుడు ఒక్కొక్కటే మనం రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ లాగా, వాటన్నిటిని ఆయిల్‌లో అయితే ఎంత పడుతుందో అన్నిటిని ఆయిల్‌లో అయితే వేయాలన్నమాట. సో అది మొత్తం ఆ పక్క ఈ పక్క తిప్పిస్తూ అది తెలుస్తుంది కదా మనకి ఎంతసేపు ఉడుకుతదని. సో అది అయిన తర్వాత అయితే మనమైతే తీసుకోవాలి. బట్ దీంట్లో అయితే నాకు కొంచెం మెత్తగా అయితే అనిపించింది. అంటే క్రిస్పీగా అయితే రాలేదన్నమాట ఫస్టు. ఎందుకంటే వాటర్ ఉండింది కాబట్టి. సో నేనైతే సెకండ్ టైంకి ఏం చేశానంటే ఇంకొంచెం మైదా యాడ్ చేసి, సో ఆ మైదా యాడ్ చేయడం వల్ల ఆ నీరు లేకుండా కొంచెం గట్టిగా అయిందనమాట పిండి. సో అదయిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో ఇలా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనమైతే ఆనియన్ను, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. మీరు కావాలనుకున్న వాళ్ళు క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకొక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసి ఫస్ట్ వెల్లుల్లి వేసాననమాట, తెల్లగడ్డలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసాననమాట. ఇది వేసిన తర్వాత ఆనియన్ మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఆనియన్ వేసి మంచిగా అయితే మిక్స్ చేయండి. సో ఆనియన్ అనేది మంచిగా ఉడికే వరకు వేడి చేస్తూ ఉండండి. సో ఒక కప్లో అయితే నేను కార్న్ ఫ్లోరు, సాల్ట్ కొద్దిగా, టమాటో సాస్ వీటి మూడిటిని వేసి మిక్స్ చేయాలి. మీరు కావాలనుకుంటే సోయా సాస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మరి నేనైతే ఈ ఆనియన్ మంచిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం గోబీ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ గోబీని మొత్తాన్ని ఇందులో వేసేసానమాట. ఇందులో వేసేసి కొంతసేపు మంచిగా అయితే మిక్స్ చేశానమాట. మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇది ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను అది కలుపుకున్నాను కదా, సో ఆ మిశ్రమాన్ని కూడా అట్లనే యూస్ చేశానమాట. దాంట్లో కొంచెం వాటర్ కలిపి కూడా వేసేసి స్లిమ్లో పెట్టుకొని మంచిగా కలపండి. కొద్దిగా ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందని. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.